ఉదయం 10 గంటలవుతోంది. నిద్రమత్తు ఇంకా వదలలేదు అరుణకు. ఇంతలో సైడ్ టేబుల్ మీద పెట్టిన మొబైల్ రింగవుతుండడంతో ఇంత పొద్దుటే ఫోన్ ఎవరు చేస్తున్నారో పనీపాటా లేకుండా అసలు రాత్రి పడుకునే ముందు మొబైల్ను ఆఫ్ చేయకపోవడం నేను చేసిన పెద్ద తప్పు అని విసుక్కుంటూ ఫోన్ ఎత్తింది అరుణ. అవతలి నుండి తల్లి, ఏమిటే ఆ మొద్దు నిద్ర? నిన్న రాత్రి 10 సార్లు ఫోన్ చేశాను. బదులే లేదు. ఉదయం నుండి కనీసం ఇంకొక 10 సార్లు చేశాను. జవాబు లేదు. నువ్వెక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో అని హడలెత్తి చస్తున్నాను. నాన్న నీకు వాట్సాప్లో మెస్సేజి కూడా పెట్టారు. దానికి కూడా సమాధానం లేదు అంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అబ్బబ్బ, ఎందుకమ్మా అలా అరుస్తావు? నిన్న ఆఫీసు నుండి వరుణ్ డేటింగ్కు రమ్మంటే డిన్నర్కు వెళ్లాను. వచ్చేసరికి 1 గంటయింది. ఆఫీసులో అలసట కూడా తోడవడం వలన మత్తు నిద్ర పట్టేసింది. నీ కూతురు ఇంకా చిన్నపిల్ల అనుకున్నావా కుక్కెత్తుకుపోవడానికి? విసుక్కుంది అరుణ. అది కాదే, నెత్తికి 25 ఏళ్లు వచ్చేయి. పెళ్ళీడు దాటిపోతోంది. శుభ్రంగా మేము చూసిన ఒక మంచి సంబంధం చేసుకొని హాయిగా సుఖపడవచ్చు కదా. ఈ డేటింగులు అవి మనకెందుకు? విదేశీ సంస్కృతిని అనుకరించడం చాలా ప్రమాదం. రేపు ఏదైనా జరగరాని తప్పు జరిగితే మనకెంత అప్రతిష్ట? సమాజంలో అసలు తలెత్తుకు తిరగగలమా? అయినా పెళ్లీ కాకుండా పరాయి మగాళ్లతో తిరగడం చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఎప్పుడు తప్పు జరుగుతుందో అని అనుక్షణం హడలి చస్తున్నాను. నా మాట విని మేము చూసిన ఆ ఏలూరు సంబంధం ఫైనల్ చేసేయి. వచ్చే శ్రావణంలో పెళ్లి చేసేస్తాము అంటూ ఆవిడ ఇంకా ఏదో అనబోతుంటే, అమ్మా, స్టాపిట్ అంటూ పెద్దగా అరిచింది అరుణ. నీకెన్నిసార్లు చెప్పాలి? సంస్కృతి, సంప్రదాయం అంటూ పాత చింతకాయ పచ్చడి భావాలను నాపై రుద్దవద్దని. ఇదుగో, మళ్లీ చెబుతున్నాను. నేను మేజర్ని. పైగా మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాను. నెలకు 1,50,000 జీతం. స్వతంత్రంగా బ్రతుకుతున్న నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నాకు నచ్చినవాడితో తిరుగుతాను. ఇటీజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంకొకసారి పని కట్టుకొని ఫోన్ చేసి సూక్తులు గట్రా వల్లించావంటే నెంబర్ బ్లాక్ చేసి పారేస్తాను అని విసురుగా ఫోన్ కట్ చేసి అవతల పడేసింది. రాత్రి వరుణ్తో డేటింగ్లో హాయిగా ఎంజాయ్ చేసింది. తన రూముకు కూడా రమ్మన్నాడు. కాని ఎలాగూ వచ్చే నెల నుండి అతనితో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందామని నిశ్చయించుకుంది. అప్పుడే వెళ్లవచ్చునని, వెళ్లాక సంసారిక బంధానికి శ్రీకారం చుడదామని అనుకుంది. రాత్రంతా అతనితో గడిపిన క్షణలను తలుచుకుంటూ మధురమైన ఊహలలో తేలియాడుతూ పడుకుంది. పొద్దున్నే అమ్మ బలవంతంగా నిద్రలేపి, పనికిరాని పాత చింతకాయ పచ్చడి సూక్తులు వల్లించి తన మూడంతా పాడు చేసేసింది. ఛా ఛా, రోజే ఆరంభమే చెత్తగా ఉంది అనుకుంటూ బాత్రూములోకి దూరింది. స్నానం చేశాక కాఫీ త్రాగుతూ వాట్సప్ చాట్స్ చూసింది. వరుణ్ నుండి ఒక 20 మెస్సేజులు ఉన్నాయి. రాత్రి తన రూములో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశానని, నువ్వు రానందున డిస్సపాయింట్ అయ్యాయని నొచ్చుకుంటూ రాశాడు. ఇక నాన్ వెజ్ జోక్స్ ఒక 10 దాకా పంపాడు. వాడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అనుకుంటూ వాడితో తీసుకున్న ఫోటోలను చూసుకుంది. వరుణ్ భలే స్మార్ట్గా ఉంటాడు. తనలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ కలిపి నెలకు 3 లక్షల జీతం. ఈ బెంగుళూరు మహానగరంలో దర్జాగా బ్రతికేయవచ్చు. వాడిది తమ కులం కాదు. తమది వెజ్ కులమైతే వాళ్లది నాన్ వెజ్ కులం. అయితే దర్జాగా బ్రతకడానికి ఈ పనికి మాలిన కులాలు అడ్డం కావు కదా అన్నది తన నిశ్చితాభిప్రాయం. అయితే తాను చిన్నప్పటి నుండి ఆధునిక భావాలతో, విదేశీ సంస్కృతి ప్రభావంతో పెరిగింది. అల్ట్రా మోడర్న్ జీవిత విధానంలో ఏ బరువు, బాధ్యతలు, భవబంధాలు లేకుండా బ్రతకడమే తనకిష్టం. కాలేజీ జీవితంలో ఎందరో తన వెంట పడ్డారు. తనను పెళ్లి చేసుకోమని, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని డజన్ల కొద్దీ అబ్బాయిలు ప్రాధేయపడ్డారు. అయితే ఈ పెళ్లి అనే చట్రంలో ఇరుక్కుపోవడం తనకిష్టం లేదు. విదేశాలలోలా ముందు కనీసం ఒక 5 ఏళ్లు సహజీవనం చేసి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని, కెమిస్ట్రీ కుదిరి, ఆలోచనల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అప్పుడు పెళ్లి సంగతి ఆలోచించవచ్చు. ఒకవేళ ఈ సహజీవనంలో పిల్లలు పొరపాటున పుడితే వారిని ఆ అనాథ శరణాలయంలోనో ఇచ్చేసి వదిలించుకోవచ్చు. ముందు పార్టనర్తో పెళ్లి పట్ల ఎటువంటి కమిట్మెంట్ ఉండకూడదు. ఈ 5 ఏళ్ల అధికారిక వైవాహిక జీవితం ఎక్సైటింగ్గా ఉంటే అప్పుడు వాడితో పెళ్లి గురించి ఆలోచించవచ్చు లేదా బ్రేకప్ చెప్పి ఇంకొకరిని వెతుక్కోవచ్చు. వయస్సుతో పాటు పెరిగే కోరికలను తీర్చుకోవడం కోసం చిన్న వయస్సులోనే పెళ్లి, కుటుంబం అనే చట్రంలో ఇరుకోవడం అవసరమా? పశుపక్ష్యాదులు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా హాయిగా, బాహాటంగా, స్వేచ్ఛగా తమ కోరికలు, వాంఛలు తీర్చుకోవడం లేదు. వాటికి తప్పు కానిది తనకు మాత్రం ఎందుకు తప్పవుతుంది? దాహం, ఆకలి తీర్చుకోవడం ఎంత సహజమో, శారీరక కోరికలు తీర్చుకోవడం కూడా సమాజంలో అంతే సహజంగా ఉండాలి. అమెరికాలో ఇటువంటి జీవిత విధానం ఎంతో సహజమని, దానికి అక్కడ ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదని తన స్నేహితులు చెబుతుంటారు. ఇంతటి చిన్నదానికి చిన్నప్పటి నుండే పెళ్లి, సంసారం అనే గుదిబండలు తగిలించడం ఎందుకో అరుణకు అర్థం కావడం లేదు. ఇది అరుణకు తన జీవితం పట్ల ఉన్న ప్రణాళిక. అక్కడ హైదరాబాదులో అరుణ తల్లి అరుణ మాటలకు కుప్పకూలిపోయే పెద్దగా ఏడవసాగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఒక అగ్రహారంలో పుట్టి పెరిగిన తనలో అణువణువునా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు జీర్ణించుకుని ఉన్నాయి. రోజూ 4 గంటలకు నిద్రలేచి స్నానం చేసి దైవారాధన చేస్తే గాని కాఫీ కూడా ముట్టదు. రోజంతా భగవన్నామస్మరణ చేస్తూనే ఉంటుంది. తండ్రి హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సంబంధం తెచ్చినప్పుడు ససేమిరా వద్దంది. ఆధునిక సమాజంలో అందున మహానగరాలలో ఇమడడం కష్టమని నెత్తీ నోరు కుట్టుకుంది. కాని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడైన తాను ఇంతకంటే మంచి సంబంధం తేవడం కష్టమని తండ్రి బలవంతం చేయడంతో ఇక తప్పదని ఒప్పుకుంది. అయితే భర్త చాలా మంచివాడు. ఆమె మనస్సు నొప్పించకుండా మసలుకునేవాడు. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత అరుణ పుట్టడం వలన భర్త, ఇరుపక్కల తల్లిదండ్రులు విపరీతమైన గారాబం చేశారు. అంతేకాక అరుణకు ప్రతీదీ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంలో భర్త అరుణను అత్యాధునిక సమాజంలో పెంచాడు. భారతీయ సత్ సంప్రదాయాలు చెదపట్టినవని, అమ్మాయిలను సంప్రదాయం పేరిట బందీలుగా, బానిసలుగా చేస్తారని, అదే విదేశీ సంస్కృతిలో అయితే ఎలాంటి పరిమితులు లేక స్వేచ్ఛగా బ్రతకవచ్చునని అభిప్రాయం అరుణలో బలపడింది. రోజులు గడుస్తున్నాయి. అరుణ, వరుణ్లు చట్టాపట్టాలు వేసుకుని వారాంతరాలలో సినిమాలు, షికార్లు, డిన్నర్లు చేస్తున్నారు. ఒకరోజు వరుణ్ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం అర్ధరాత్రి 12 గంటలకు, పౌర్ణమి వెన్నెలలో ప్రతిపాదించగా అరుణ ఒప్పుకుంది. అందుకు ఒక రోజు కూడా నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాల తల్లిదండ్రులు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదని, ఒకవేళ తెలిస్తే వారిని ఎదిరించడానికి, అవసరమైతే తెగతెంపులు కూడా చేసేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 20 మందికి సహజీవనం ప్రారంభించబోయే శుభ సందర్భంలో డిన్నర్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆ రోజు డిసెంబరు 31వ తేదీ. ఆ రోజు శనివారం. వారాంతపు సెలవ. ప్రస్తుత సంవత్సరానికి ఆఖరు రోజు. రేపే నూతన సంవత్సరం. నిద్రలేస్తూనే అరుణ ఉత్సాహంతో ఎగిరెగిరి పడుతోంది. ఆ రోజే ఫ్లాట్ ఖాళీ చేసి అరుణ వరుణ్ ఇంటికి వెళ్లాలన్నది ప్రణాళిక. తన సామానులన్నింటినీ ప్యాకింగ్ చేసుకుంది. పనిమనిషికి, వాచ్మెన్కు ఇవ్వాల్సినవి ఇచ్చేసింది. 12 గంటలవుతుండగా వాట్సాప్ తీసి మెస్సేజులు చెక్ చేసుకోసాగింది. అప్పటికే స్విగ్గీలో భోజనం ఆర్డరు చేసేసుకోవడం వలన వంట బాధ లేదు. తీరికగా మెస్సేజులు చదువుతుంటే కొలీగ్ రమ్య నుండి వచ్చిన ఒక మెస్సేజ్ చూసి తుళ్లిపడింది. అది వరుణ్ ఒక అమ్మాయి ఒళ్ళో ఒక పార్కులో పడుకొని ఉన్న ఫోటో. దాని కింద, "ఇది నీ ప్రియుడి అసలు స్వరూపం" అన్న టెక్స్ట్ మెస్సేజి ఉంది. ఆ ఫోటో చూడగానే అరుణ అదిరిపడింది. నెత్తిన పిడుగు పడ్డట్లు, తన నవనాడులు కుంగిపోయినట్లనిపించింది. మళ్లీ దానిని పరీక్షగా చూసింది. సందేహం లేదు, అది వరుణే. ఒక అమ్మాయికి ఐస్ క్రీం తినిపిస్తున్నాడు. దానిని చూస్తే ఒక నెల కింద ఒక పార్కులో తన ఒళ్ళో పడుకొని ఐస్ క్రీం తినిపించిన ఘటనే గుర్తుకొచ్చింది. వెంటనే రమ్యకు ఫోన్ చేసింది. రమ్య ఫోన్ ఎత్తగానే ఇక ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా, "ఏమిటే ఈ పిచ్చి ఫోటోలు? ఎక్కడి నుండో ఒక ఫోటో పట్టుకువచ్చి మార్ఫింగ్ చేసి, అది వరుణ్దని నన్ను మోసం చేయాలనుకున్నావా? నువ్వు ప్రేమించబోయిన వరుణ్ నిన్ను కాదని నన్ను లైక్ చేశాడనే అక్కసుతోనే కదా నువ్వు ఈ అఘాయిత్యానికి ఓడికట్టావు" అని హిస్టరికల్గా అరిచింది. అవతల లైన్లో ఉన్న రమ్యకు అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆవేశం, క్రోధం, అక్కసు కలిపి తన్నుకొస్తుంటే ఏదేదో మాట్లాడేసింది. కొంతసేపయ్యాక తన ఆవేశం తీరాక ఇంక ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ సోఫాలో కూలబడిపోయింది. ఒక అరగంట తర్వాత రమ్య అరుణ ఇంటికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఆవేశం చల్లారిపోయిన తర్వాత విపరీతమైన బాధలో ఉన్న అరుణ రమ్యను చుట్టేసుకుని ఏడవసాగింది. రమ్య ఎంతో సమతుల్యంతో, నిగ్రహంతో అరుణను ఓదార్పు మాటలతో అనునయించింది. అరుణ కాస్త తెప్పరిల్లాక, తన ఫోన్లో ఉన్న వరుణ్ ఫోటోలను చూపించింది. అవి అనేక మంది అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నప్పుడు తీసినవి. "నీ వ్యవహారంపై అనుమానం వచ్చిన నేను మా అన్నయ్యకు వరుణ్ నేపథ్యంపై ఆరా తీయించే బాధ్యత అప్పచెప్పాను. తన ఫ్రెండ్స్ కలిసి వరుణ్ వ్యవహారాపై నిఘా ఉంచారు. ఆధారాలుగా అనేక ఫోటోలు సేకరించారు. అతను ఒట్టి మోసగాడు. అనేక మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నాడు కూడా. అవసరం తీరాక అమ్మాయిలను కూరలో కరివేపాకులా అవతల పడేయడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. ఎదురుతిరిగిన అమ్మాయిలకు తాను వాళ్లతో క్లోజ్గా ఉన్న ఫోటోలు చూపించి బెదిరించి వాళ్లను వదిలించుకుంటాడు. అందంతో పాటు, చక్కని ఆదాయం ఉన్న నిన్ను బుట్టలో వేశాడు. నువ్వే ముందుకు వచ్చి లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ అనడంతో ఎగిరి గంతేశాడు. 5 ఏళ్ల తర్వాత ఎలాగోలా నిన్ను వదిలించుకోవచ్చునని వాడి ప్లాన్. నా అనుమానం వాడు నీతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పటికే సంపాదించి ఉంటాడు. అయితే ఏమీ ఆందోళన పడవద్దు. వాటిని సంపాదించే బాధ్యత మా అన్నయ్య మీద పెట్టాను. ఈ ఆధారాలు నాకు ఈ రోజు ఉదయమే లభించాయి. ఏ రోజే నువ్వు వాడి ఫ్లాట్కు వెళ్తున్నావని భార్గవి పొద్దున చెప్పింది. నీ జీవితం వాడి వలన నాశనం కాకూడదనే సద్దుదేశంతోనే ఈ ఫోటో పంపించాను. నిన్ను రక్షించలనే తపన తప్ప నీ మీద అసూయతోనో లేక కోపంతోనే చేసినది కాదు. ఆవేశం తగ్గేటప్పటికి రమ్య మాటలలోని సారాంశం అరుణకు అర్థం కాసాగింది. అరుణ ఇప్పుడు ఏం చెప్పినా విని, అర్థం చేసుకునే స్థితిలో ఉందని గ్రహించిన రమ్య తన కౌన్సెలింగ్ కొనసాగించింది. మన భారతీయ సనాతన సంప్రదాయంలో పెళ్లికి ఎంతో విశిష్టత ఉంది. పెళ్లి అంటే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,
బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. ధర్మార్థ కామమోక్షాల 4 పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులవుతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి ఈ వివాహం తర్వాత ప్రారంభం అయ్యే సంసారిక జీవితాన్ని సహజీవనం, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ పేరిట అనైతిక పునాదులపై ప్రారంభించడం చాలా తప్పు. ఇవి బూజు పట్టిన సనాతన సంప్రదాయాలో లేక పాత చింతకాయ పచ్చడి భావాలో కాదు. స్త్రీ పురుషులు సమాజంలో కలిసి మెలిసి ఆనందంగా జీవించడానికి, తమద్వారా తమ వంశాభివృద్ధి చేసుకోవడానికి నిర్దేశించిన నైతిక జీవన విధానం. జీవితంలో మరపురానిది పెళ్లి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రినిస్తుంది. శారీరక మానసిక స్థితిగతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకుని ఆనందము పొందడం మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడమగ ఇద్దరూ శారీరకంగానూ, మానసికంగానూ సుఖాన్ని పొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభివృద్ధి కోసం పెళ్లి అవసరం అవుతుంది. క్రమబద్ధమైన జీవితాన్ని ఆశ్చూపి పురుషుడిని, భద్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్లి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్లికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు అన్నారు చలం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే 7 అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడమే పెళ్లి పరమార్థం. జీవిత భాగస్వామ్య వ్యవస్థతో 2 ఆత్మలు ఒక్కటిగా మమేకమవడమే పెళ్లి పరమార్థం. పెళ్లితోనే స్త్రీ పురుష సంబంధాలకు నైతికత ఏర్పడుతుంది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు కలిపి దంపతులిద్దరినీ సృష్టికారకులుగా నిలబడతాయి. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి అనంగీకార అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. దీనిని సభ్య సమాజంలో మసలుతున్న మనందరం అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పటికైనా నీ ఆలోచనా విధానం మార్చుకో. సనా, తన భారతీయ సత్సంప్రదాయాలు, జీవిత విధానం గత 10,000 సంవత్సరాలుగా అమలులో ఉన్నది. వచ్చే 10,000 సంవత్సరాల వరకు మన భారతీయులకు అదే దిక్సూచిగా నిలవనున్నది. విదేశీ సంస్కృతిని అనుకరించడం ఆత్మహత్యా సదృశ్యం. గీతలో భగవంతుడు చెప్పినట్లు అది పరధర్మ ఆచరణ కిందకే వస్తుంది. రమ్య యొక్క రమ్యమైన మాటలతో అరుణలో సంవత్సరాలుగా పేరుకొని ఉన్న అజ్ఞానంధకారాలు పటాపంచలైపోయాయి. విదేశీ సంస్కృతిపై మోజుతో ఎంతగా తప్పటడుగులు వేసిందో అర్థయింది. నా మాట విని త్వరగా పెళ్లి చేసుకొని జీవితంలో సుఖపడి మా బాధ్యతలను కొంతవరకైన తగ్గించు అంటూ ప్రాధేయపడే అమ్మ ముఖమే కళ్ల ముందు మెదలసాగింది. ఆమెలో అరుణోదయమయింది. తల్లితో కరువు తీరా, మనసు తీరా మాట్లాడడానికి, తన నూతన ఆలోచనా విధానం పాలుపంచుకోవడానికి మనస్ఫూర్తిగా మొబైల్ తీసింది.